దీపావళి విశిష్టత పురాణ కథలు. హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్క పండుగకు ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుగులోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు అన్వేషించాలని తెలిపే పండుగే దీపావళి. దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం, లక్ష్మీ పూజ చేయడం, దీపారాధన చేయడం. చరిత్రను పరిశీలిస్తే సత్యభామ నరకాసురుడిని వధించటం వంటి కథలే గుర్తుకొస్తాయి. అయితే ఇదొక్కటే కాదు, దీపావళి వంటి పవిత్రమైన రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడిని వధించి అయోధ్యకు తిరిగొచ్చారని, ఈ సంతోషంలో ప్రజలందరూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దీపావళి వేళ ప్రజలందరూ దీపాలను ఎందుకు వెలిగిస్తారు? అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న పౌరాణిక కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 14 ఏళ్ల వనవాసం తరువాత రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుణ్ణి వధించి సీతాదేవి లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య నగరమంతా దీపాలతో అలంకరించబడింది. దాదాపు 14 సంవత్సరాల పాటు వనవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడంతో ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. సత్యభామ చేతిలో నరకాసుర సంహారం. కన్నయ్య తన భార్య సత్యభామ సహాయంతో రాక్షసరాజు నరకాసురుడిని సంహరించాడు. నరకాసురుడు ఒక మహిళ చేతిలో మరణించాలని శాపానికి గురయ్యాడు. అందుకే సత్యభామ చేతిలో మరణించాడు. ఈ పవిత్రమైన రోజే ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి తిథి. నరకాసురుడి హింస, బీభత్సం, దౌర్జన్యం నుంచి విముక్తి పొందిన ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను ముందే జరుపుకున్నారు. పాండవులు స్వదేశానికి. మరోవైపు దీపావళి పండుగ వేళ పాండవులు తమ ఇంటికి తిరిగొచ్చినట్లు మరో కథనం అందుబాటులో ఉంది. పాండవులు కూడా వనవాసం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారని, ఆ ఆనందంలో నగరమంతా దేదీప్యమానంగా వెలిగిపోయిందని, అప్పటి నుంచి దీపావళి ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవి అవతారం. దీపావళికి సంబంధించిన మరో కథ ఏంటంటే, క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో అవతరించింది. ఈ తల్లి సంపద, శ్రేయస్సుకు అధిపతిగా పరిగణించబడుతుంది. అందుకే దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట్లో దీపం వెలిగించడంతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి జరుపుకునేందుకు గల ప్రధాన కారణాల్లో ఇదొకటి. దీపారాధనతో. పురాణాల ప్రకారం అంధకారం దరిద్రమని, దీపం ఐశ్వర్యమని భావిస్తారు. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఖచ్చితంగా ఉంటుందని, దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీపావళి పండుగ వేళ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం, భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సంప్రదాయంగా భావిస్తారు. అంతేకాదు, దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, నీలకాంతి శ్రీ విష్ణుమూర్తిగా, తెల్లని కాంతి శివయ్యకు ప్రతీకలుగా భావిస్తారు. దీపావళి పండుగను చీకటిపై విజయోత్సవంగా భావిస్తారు.